వాళ్ళకి రాజకీయంగా ఏదో పథకాలు అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కూడా ఒక గ్రామానికి మాత్రమే ఆ రోజు అనౌన్స్ చేసేసి గమ్మునూరుకొని మిగతా అందరికి కూడా విడతల వారీగా మార్చి 31 వరకే వేస్తా అన్నారు. నిజంగా మార్చి 31 వరకు కూడా వేస్తారా? ఎందుకంటే మనము స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే అంటే 6 గ్యారెంటీల విషయంలో 100 రోజులను పెట్టిర్రు, మాట తప్పిండ్రు. రుణమాఫీ ఆగస్టు 15th ఖచ్చితంగా అన్నారు. గ్రౌండ్ లెవెల్లో 100% ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా విషయంలో కూడా డేట్స్ పెడుతున్నారు. డిసెంబర్ 31 అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి తర్వాత అన్నారు. ఇప్పుడు ఒక గ్రామానికే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ విడతల వారీగా. నిజంగా అప్పటి వరకు మార్చి 31 అంటే కోతంతా అయిపోయి పంట చేతికి వస్తుంది సార్. అప్పుడు పెట్టుబడి సాయం ఎందుకు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా అబద్ధాలు ఆరబోతా వాళ్ళకి ఏదో అప్పటికప్పుడు ఏదో మాట్లాడేసి జనాల్ని కప్పిపుచ్చి మాయామస్య పనులు చేసి జనాల్ని ఒక మాయలో పెట్టేసేసి అలా ఎలక్షన్ అప్పుడు కుదిరింది. ఎలక్షన్లో ఏదో మార్పు అన్నారు. ఏదో ప్రజలు కూడా అయ్యేసరి 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇది మార్పు చూద్దామని ఏదో ఒక మాయలో ఇచ్చారు, ఆ భ్రమలో ఇచ్చారు. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎంత సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకల్ని అధికారంలో కూర్చోబెట్టామని నెత్తి నోరు బాదుకుంటారు. ఇవాళ తెలంగాణ భవన్ చుట్టూ జనాలు ఎందుకు మాకు మాకు అండగా రండి, మాకు అన్యాయం అయిపోతుంది, ఏ అన్యాయం అయిపోతుంది అది చూసి ఏడుస్తున్నాడు. ఇక్కడ నేను సీఎంగా ఉంటే నన్ను కలవటానికన్నా కూడా కేటీఆర్ కలవటానికి తెలంగాణ భవన్కి తండోపతండాలు వెళ్తున్నారు. అది చచ్చిపోతున్నాడు. పాలన అనేది వీళ్ళకి తెలీదు. ఈ కాంగ్రెస్కి అది నడుస్తూ ఉంటుంది. వీళ్ళకి పాలన అంటే అక్కడ అధిష్టానంలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ దయాదాక్షిణ్యాలు బాగుంటుంది. అదే పాలన వాళ్ళ ఒకటి ఇక్కడ గమనించాను సార్. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం అనే వరకు పబ్లిక్ అంతా నమ్మేసిరు. అంటే వాళ్ళకంటే వీళ్ళు కొంత ఏమన్నా ఎక్కువ ఇస్తారేమో అనేసి ఓట్లు వేసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు రైతు రుణమాఫీని ముందట పెట్టేసుకొని ఖచ్చితంగా మీరు ఎన్నికల మమ్మల్ని గెలిపియండి, మీకు వేసేస్తాం అనేసి బీజేపీకి 8 వచ్చినాయి, ఇటు కాంగ్రెస్కి 8 వచ్చినాయి. సేమ్ ఒక ఇద్దరికి సరి సమానంగా ఎంపీ ఎలక్షన్ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలు అంటూ పబ్లిక్లోకి వెళ్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, వైట్ రేషన్ కార్డులు అంటున్నారు. నిజంగా గ్రామ సభలకు వెళ్ళినటువంటి అధికారుల వెనకాల అంటే అధికారుల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఎలా నడుస్తున్నాయి అనుకుంటున్నారు. ఎలక్షన్స్ ని ముందు దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామ సభల కాంగ్రెస్ డ్రామాలకి సమాప్తి. కాంగ్రెస్ డ్రామాలకి కాలం చెల్లిపోయింది. ఈనాడు ఆ ఎంపీ ఎలక్షన్ ఏదో మొత్తానికి ఒక వేవులో ఒక భ్రమలో పడిపోయారు. మొత్తం కళ్ళు తెలుసుకున్నారు. ఇవాళ ఏ ఎన్నికలు పెట్టినా, సర్పంచ్ ఎన్నికలుగా ఇంకో ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో వాళ్ళే నెత్తినోరు బతుకుడు. ఈ రేవంత్ రెడ్డి మా కొంప ముంచేశాడు, మా పార్టీకే బతుకు లేకుండా చేసేస్తున్నాడు. మళ్ళీ పార్టీ అనేదానికి కాంగ్రెస్ అనేది పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు. వాళ్ళే నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఈయనేమో అక్కడ ఆ కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకు కూర్చోడు. రాహుల్ గాంధీ అతను ఏముంది తన కాళ్ళు పిసికేవాడు ఒక రాష్ట్రంలో ఉన్నాడు. సో అతనికి మిగతా ఏం పట్టవు. అతనికి ఏమి అంత విచక్షణ, అంత విజ్ఞానం లేని నాయకుడు. అంటే ఈ గ్రామ సభల్లో వైట్ రేషన్ కార్డులు ఇస్తాము, అట్లాగే ఇంద్రమిల్లు ఇస్తాం అనేసి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా గెలుద్దామన్న స్టంట్ లో భాగమైనా ఇవన్నీ అంతే వాళ్ళు మరి పబ్లిక్ ఈసారి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఈసారి చెయ్యరు. ఎందుకంటే ఆ వేడి వేరు. ఎన్నికలప్పుడు ఏదో మార్పు అన్నింటిలో వేళ్ళు టక్కడైనా ఆ వేళ్ళు వెళ్ళిపోయినాయి. 2 ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్ గ్యాప్ ఉంటుంటే, ఇంత గ్యాప్ ఉంటే ఎంపీ ఎలక్షన్లో కూడా దెబ్బతినేవారు. కానీ ఇమీడియట్గా వచ్చేసింది కదా, ఆ వేడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలు ఈ 1 yearలో కళ్ళు తెచ్చేశారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏ మాటలో అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళు ఏది చెయ్యరు అన్ని అబద్ధాలే అని 1, 2, 3, 4 అన్నీ ప్రూవ్ అయిపోయినాయి. వీళ్ళు చెప్పే కట్టుకథలోని అయిపోయింది. ప్రజలు తెలుసుకున్నారు, ఖచ్చితంగా నమ్మలేదు.